పేరు పేరున నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం మరొకటి కృష్ణలంక చలసాన్ నగర్ నుంచి పాదయాత్ర ప్రచార కార్యక్రమం అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఖచ్చితంగా కామ్రేడ్ నారాయణ గారికి ఖచ్చితంగా కామ్రేడ్ నారాయణ గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ప్రతి నగర కరపత్రంలో పొందుపరిచాం. నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా దీంట్లో డిమాండ్స్లో పెట్టాం. వాటి సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రాబోయేటటువంటి కాలంలో ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా నగర సమగ్రాభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీగా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో ముఖ్యంగా కొండ ప్రాంతాల అభివృద్ధిలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. కొండ కింద భాగం నుంచి ఎగువ భాగం వరకు కూడా మంచినీళ్ళు అందించింది కమ్యూనిస్ట్ పార్టీ. లైట్లు వేసింది, మెట్లు కట్టింది, వీధి లైట్లు వేసినవే కాకుండా డ్రైనేజ్ సౌకర్యాలు కూడా కల్పించింది. కమ్యూనిస్టుల కాలంలో కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా ఉన్నటువంటి కాలంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఈ రోజున ఓట్లు కొనుగోలు చేసేటటువంటి ప్రస్తుత రోజుల్లో కార్పొరేటర్ల నుంచి శాసనసభల నుంచి పార్లమెంట్ల యొక్క పని విధానం ప్రజానికానికి కూడా అందరికి కూడా తెలుసు. 1952వ సంవత్సరంలో మొట్టమొదటి శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గానికి కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్ట్ కార్పొరేటర్లే కాదు, కమ్యూనిస్ట్ శాసనసభ్యులే కాదు, అందరూ కూడా ప్రజలకి తలలో నాలికలాగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా పనిచేశారు. ముఖ్యంగా కార్పొరేట్లుగా కమ్యూనిస్టులు చేశారు. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలు కనబడరు, ఎమ్మెల్యేలు కనబడేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితిలో ఒకటే ధీమా, నోట్లతోటి ఓట్లు కొనుక్కొని మరలా ఆంగ్లం ఎక్కాలనేటటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి కాలంలో ప్రజల సమస్యల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టుల్ని ప్రజలందరూ కూడా ఆదరించి ఆ వైపుగా కమ్యూనిస్టులకి అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా ప్రచార కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొన్నటువంటి మా పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, అలాగే పాల్గొన్నటువంటి 50 మంది కామ్రేడ్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పూట ఉన్నటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని ముగిస్తూ సాయంత్రం జరిగేటటువంటి పాదయాత్ర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేస్తే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదు. అందుకనే ప్రజలను ఆలోచించమని చెప్పి, మార్పు కోరమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కమ్యూనిస్టుల పరిపాలనలో ఈ మేరకైనా విజయవాడ నగరం అభివృద్ధి జరిగిందంటే నాడు టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజు గారు, అదేవిధంగా అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా ఉండి కార్పొరేషన్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ మేరకైన అభివృద్ధిని తీసుకొని వచ్చారు. గత 15-20 సంవత్సరాల కాలంగా పాలకులు మారుతా ఉన్నారు తప్ప పరిపాలనా విధానంలో ఎలాంటి మార్పు రావడం లేదు. వచ్చినటువంటి డబ్బులు తంత్రి కుక్కల వలె నెక్కడానికి, అదేవిధంగా ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేసుకోవడానికి, దందా చేసుకోవడానికి మాత్రమే వారి యొక్క అధికార పదవులు ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి నగరపాలక సంస్థ యొక్క రూపురేఖలు మారాలి. కమ్యూనిస్టుల గొంతుకలు నగరపాలక సంస్థలో వినిపించాలి. ప్రజల వాయిస్ బ్రతకాలన్నా, ప్రజలు బ్రతకాలన్నా, ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టాలన్నా, ఈ ప్రాంతం మరింత స్వచ్ఛ వాయువులు పీల్చుకోవాలన్నా కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తించమని చెప్పి విజయవాడ నగర ప్రజానికానికి, చిట్టి నగర్
ప్రజానికానికి అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామేడు సుబ్బరాజు గారు, కామేడు నాజరవలి గారు, అంత ఉన్నటువంటి కామేడు పోతురాజు గారు, అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజల్లో ఒకరిగా ఉంటూ ప్రజా పరిపాలన కొనసాగించేటువంటి సంగతిని మరవద్దని చెప్పి ఈ రోజు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ ఏమి జరుగుతా ఉందో, ఎవరు ప్రజల దగ్గరికి వస్తా ఉన్నారు, ఉప్పు రేటు పెరిగినా, పప్పు రేటు పెరిగినా, నిత్యావసర ధరలు పెరిగినా, పాల రేట్లు పెరిగినా ప్రజల జీవన విధానం కావాలన్నా కమ్యూనిస్టులే ప్రజలతో ఉండాలి తప్ప కేవలం వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. వ్యాపారులు పాలకులైతే ప్రజలు భిక్షగాళ్ళగా మారుతారు. ఈరోజు వ్యాపారులైనటువంటి పాలక వర్గాలు చట్ట సభల్లోకి వందల సంఖ్యలో బయలుదేరిపోతా ఉన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లాంటి వాటిని కొల్లగొట్టి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి ఆ డబ్బుల కట్టలతో ఓట్లు కొనుగోలు చేసి చట్ట సభల్లో ప్రజాప్రతినిధులుగా దేశం కోసం ప్రాణాలిచ్చాం, దేశం కోసం జైళ్లకు పోయాం, దేశం కోసం భార్య బిడ్డలు వదిలాం, ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. నాటి నుంచి నేటి వరకు 100 సంవత్సరాల కాలంగా అలు పెరగని పోరాటాలు, అరణ్యమైన త్యాగాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించండి, హక్కులు చేర్చుకోండి. దొంగలకు కాపలా కాయొద్దు, దోపిడీదారులకు కాపలా కాయొద్దు. ప్రజాస్వామిక సంపదలను కొల్లగొట్టేటువంటి ఈ యొక్క దారి దోపిడీగాళ్లకు కాపలా కాయొద్దని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నారు. పరిష్కారం కావని గుర్తుపెట్టుకొని ప్రజలతో కలిసి మమేకమైనటువంటి కమ్యూనిస్టులు మనతో ఉండాలి, మన చట్ట సభల్లో ఉండాలి. కాబట్టి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 సెంట్లు ఇంటి స్థలం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ అడిగింది. 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి డబ్బులు కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పారు. 23 మాసాల కాలమైంది, 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు, 1 సెంటు ఇంటి స్థలం ఇవ్వలేదు. ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మనకిచ్చిన వాగ్దానాలను గాలికి నెట్టేసి ఈరోజు మన నరేంద్ర మోడీ గారి యొక్క భజన కార్యక్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు మునిగి తేలుతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులు పరిరక్షించడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, బుందేలు కడతరా ప్యాకేజ్ అన్నారు, వెనకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజ్ అన్నారు. ఇవన్నీ గాలికి పోయి చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారిని పొగిడేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని మోడీ గారు పొగడా, మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు పొగడా, వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు పొగుడుకోవడమే తప్ప ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కటైనా కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించినటువంటి పరిస్థితి ఏదైనా ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కామ్రేడ్ తమ్మిన ఆశయాలను, జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు. సరే కామ్రేడ్స్ పట్టు, జాగ్రత్త దించండి, పట్టుకో, పట్టుకో. డీజే పెట్టేయా, డీజే పెట్టు, చీపు ముందే పోని. మనుషులన్న నినాదం ఈ దేశమంతా నిర్భయంగా వినిపించగా జీబు సెంటర్ ముందు, టీ స్టార్ ముందు పెట్టు. జీబు కామరేడ్ నారాయణ గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అటువైపు ఇటువైపు ఉన్నటువంటి కామ్రేడ్స్
పక్కనండి కంగారు పడి ఒక్కడే వెళ్ళండి ఒక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక్కళ్ళు కంగారు వెళ్ళనారా లేదా రా. బాగు కూర్చొని పట్టుకో నగర కమ్యూనిస్టు కూర్చో బాను కూర్చో దేశాధ్యక్షుల ఆదివాసీ మహిళే దేశాధ్యక్షుల ఆదివాసీ మహిళ అయినా కొంచెం క్రాస్ మెకానిక్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా మెకానిక్ ప్రెసిడెంట్ అయితే ఆయన సంతకాలు పెట్టారు అందుకే ఆయన తప్పించి ఆదివాసీ మహిళలు పెట్టారు సంతకాలు పెట్టి తీసేస్తా ఉంది అందులో ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది సామాన్య వర్గానికి అన్యాయం జరుగుతుంది కేవలం కార్పొరేట్ వర్గాలు మాత్రమే మూడు అరకాలు నడుస్తారు అది వికసిత భారత్ అంటే సామాన్య ప్రజలకి వికసిత భారత్ కాదు సంపన్న వర్గాలకు ఓడింగ్ చేసే వికసిత భారత్ మారిపోయింది దాంట్లో మేము వ్యతిరేకిస్తాం రాజకీయ అభివృద్ధి తర్వాత మతోన్మాదం సృష్టించడం ప్రజలను చీల్చడం రాష్ట్రాలు చీల్చడం రాజకీయ పార్టీలను చీల్చడం రాజకీయ పార్టీ కుటుంబాలను చీల్చడం ఇది ఒక అవినీతి నైతిక అనైతిక పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది మహారాష్ట్రలో చూసినా తమిళనాడులో చూసినా బీహార్లో చూసినా ఎక్కడ చూసినా అవినీతి పద్ధతి మార్చేస్తాం అది ఇప్పుడు మనం చెప్పారు ఇప్పుడు బీజేపీ స్టార్ట్ అయ్యింది బీజేపీ వ్యతిరేక అందుకే మేము కూడా వ్యతిరేకత కేవలం వ్యతిరేకత కోసం కాదు మార్పు కోసం కాదు మౌలిక మార్పులు రావాలనే ఉద్దేశంతో సమూల మార్పులు రావాలని దీనికన్నా మెరుగైన వ్యవస్థ కోసం జరిగేటువంటి పోరాటం కోసమే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం మేము కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వర్షాలు వచ్చినా విజయవాడ వన్ టౌన్ మునిగిపోతాం అది ప్రతిసారి మేము బయట తీసుకున్నాం ఏమైంది ముడమేరు నిర్మించుకుంటాం చంద్రబాబు నాయుడు ముడమేరు కదయా అసలు సమస్య ఎక్కడ ఉంది అసలు సమస్య ఎక్కడ ఉంది కొద్దిగా సమస్య కొద్దిగా పరిష్కారం చేయకుండా బుడమేరు సమస్య పరిష్కారం కాదు బుడమేరు సమస్య పరిష్కారం కాకుండా విజయవాడ సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు కంటిన్యూ కొంగ చెప్పేది చేస్తా ఉన్నారు ఆ డాక్టర్లు పోయింది రేపటి నుంచి మీరు చేయగలిగింది ప్రతి వాడలో ప్రతి పేటలో ప్రతి ఇంటికి పోవాలి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఇంటి సమస్యలు వదులుకొని వీధి సమస్యలు వదులుకొని అన్ని సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకొని మీరు ఒక నోట్స్ తయారు చేయాలి ఆ విధంగా మనం అన్ని వార్డులు దాదాపు 16 విధంగా 15 వరకు లేదంట 5 6 7 9 10 11 12 13 14 15 7 రోజులు 7 రోజులు ప్రతి వార్డులను తిరిగి సమస్యలు తెలుసుకొని ఒక నోట్స్ తయారు చేసుకొని మన టౌన్ కౌన్సిల్లో మాట్లాడుకొని దీన్ని ప్రత్యక్ష కార్యాచరణ కోరుకుంటేనే ఈ పాదయాత్రకు ఉపయోగం ఉంటుంది. అంత ఉపయోగం ఉండదు. మనం చెప్తున్నాం మీకు అవి చేయకుండా పోతే సాధ్యం కాదు. మనం ప్రణాళిక తయారు చేయండి. నిర్దిష్టంగా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కారం చేస్తారా లేదా అని నిలబెట్టాల్సిందే, వాళ్ళు సాగించాల్సిందే. ప్రభుత్వం యంత్రాంగాన్ని స్తంభింపజేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోండి. అప్పుడే ఈ విజయవాడ బాగుపడుతుందని తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాం. రెవెన్యూ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేపట్టాలి. బుడమేరు ముంపు నివారణకు తక్షణమే చర్యలను చేపట్టాలి. అభివృద్ధి చేయాలి. వన్ టౌన్ షేక్ రాజా హాస్పిటల్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. నిర్మించాలి. సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు సమాంతరంగా 2వ ఫ్లైఓవర్ ను నిర్మించాలి. చేయాలి. కృష్ణలంక ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ను చేయాలి. నిర్మాణం చేయాలి. కృష్ణలంక ఫీడర్ రోడ్ ను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ సబ్వే నిర్మాణాన్ని చేయాలి. కల్పించాలి. ఆటో నగర్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి కార్యక్రమాలను కల్పించాలి. నిర్మించాలి. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ లో అవుట్డోర్ స్టేడియం నిర్మాణాన్ని నిర్మించాలి. చేపట్టాలి. 1 టౌన్ మరియు 2 టౌన్ ప్రాంతాలను అనుసంధానం చేసే ఎర్రకట్ట పటిష్టతను చేపట్టాలి. జయప్రదం చేయండి. విజయవాడ
1952లోనే కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ రాజధాని కావాలని చెప్పి డిమాండ్ చేసింది. దానికోసం కట్టుబడి ఈరోజు పోరాటం చేస్తా ఉంది. మరి అలాంటి పార్టీ ఈరోజు 50,000 కోట్లు విజయవాడ కావాలని అడుగుతా ఉందంటే ఈ పాలక వర్గాలు ఎంత దారుణమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అభివృద్ధి కావాలంటే కమ్యూనిస్టులతో నడవండి, మత సామరస్యం కావాలంటే కమ్యూనిస్టులతో నడవండి, ప్రజాస్వామిక విలువలు కాపాడాలంటే కమ్యూనిస్టులతో నడవండి, విద్యా వ్యాపారం కాకుండా ఉండాలంటే కమ్యూనిస్టులతో నడవండి, వైద్య వ్యాపారం కాకుండా ఉండాలంటే కమ్యూనిస్టులతో నడవండి, ప్రజాస్వామిక హక్కులను ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కమ్యూనిస్టులు తప్ప మరొకరు లేదు. కమ్యూనిస్టులు మించినటువంటి దేశ భక్తులు ఈ దేశంలో ఎవడు లేడు. బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్ల పైన ఉన్న ధూళిని నాలుకతో నాకినటువంటి ఈ బీజేపీ ఈ రోజు ఈ దేశానికి దేశభక్తి పాఠాలు